నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్ కు అందిన 206 అర్జీలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని జేసీ సేదు మాధవన్ ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికై మిన్నంటిన నిరసనలు, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాదం, జంఝావతి రబ్బర్ డ్యాంలో స్నానానికి దిగి 3 యువకులు మృతి. పీజీఆర్ఎస్ కు వచ్చే వినతులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన సమీక్షించారు. ఆయా శాఖల వారీగా పెండింగ్లో ఉన్న వినతులపై ఆరా తీశారు. పెండింగ్కు కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే పెండింగ్ వినతుల సంఖ్య బాగా తగ్గిందన్నారు. వారం వచ్చే వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని ఆదేశించారు. లబ్ధిదారులు సంపూర్ణంగా సంతృప్తి చెందే విధంగా వాటిని పరిష్కరించాలని సూచించారు. కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 206 వినతులు అందాయి. ఎప్పటిలాగే అత్యధికంగా రెవెన్యూకి సంబంధించి 94 వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జీసీఎస్ఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఉచిత సైనిక శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న 62 మంది ఉద్యోగార్థులలో 51 మంది గ్రౌండ్ మెడికల్ టెస్టులకు అర్హత సాధించగా ఫైనల్ మెరిట్లో 23 మంది అభ్యర్థులు అగ్నివీర్ భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించారు. వీరు ఎంపికవడం పట్ల శ్రీమతి లోలుగు సుశీల ఫౌండేషన్ చైర్మన్ లోలుగు మదన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వంజరాపు రామకృష్ణ, శిక్షకులు శ్యామలరావు, బెజ్జిపురపు లక్ష్మణరావు, రాంబాబులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సైన్యానికి తమ వంతు బాధ్యతగా అభ్యర్థులను తయారు చేసి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అభ్యర్థులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారని, కృషి ఉంటే తప్పక విజయం సాధించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న అధిక వడ్డీలు, రుణభారం, వేధింపులు మరియు దోపిడీ చర్యలపై తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ ద్వారా మహిళలు సాధికారత పొందడం కంటే రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని, ఇది వారిని ఆర్థిక అభద్రతలోకి నెట్టివేస్తోందన్నారు. అధిక వడ్డీ రేట్లు వసూలు చేయడం వలన రుణగ్రహీతలు రుణభారం నుండి బయటపడలేకపోతున్నారని, రుణాలను వసూలు చేయడానికి మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు మహిళలను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇది కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు కూడా దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు పుణ్యవతి, కార్యదర్శి రమణమ్మ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణంలోని గల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ సిద్ధాంతాలు విశ్వవ్యాప్తంగా ఆదర్శనీయ అని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు తావు లేకుండా ఆయన చేసిన సత్య బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పట్టణాల్లో నివాసం ఉంటున్న పేదవారికి నివాసం ఉన్న చోటే ఇల్లు పట్టాలిచ్చి 2 సెంట్లు భూమి ఇల్లు నిర్మాణానికి మంజూరు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ పేదవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని విడుదల చేసిందని, కానీ నేటికి దానిని అమలు చేయలేదని, తక్షణమే అమలు చేసి పేద ప్రజలకు నివాసం ఉన్న చోటే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని కోరారు. విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాలలో పేదలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారన్నారు. నేటికి వారికి పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని కోరుతున్నామన్నారు. లంకాపట్నంలో నిర్మించిన హుదూద్ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. అదేవిధంగా అయ్యన్నపేట సచివాలయం పరిధిలో ఉన్న గురజాడ నగర్లో కరెంట్, మంచినీటి బోరు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ విజయనగరం కమిటీ పెద్ద ఎత్తున గత జూన్ నుంచి పోరాడుతుంటే ఈ రోజు వరకు పరిష్కారం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 గత జనవరిలో ఇచ్చింది. ఇప్పటికి సంవత్సరం అవుతా ఉంది, నేటి వరకు దాన్ని అమలు చేయాల. జీవో నెంబర్ 30 ప్రకారంగా పట్టణంలో ఉన్న పేదలకి ఎక్కడ నివాసం ఉంటే అక్కడే 2 సెంట్ల భూమి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో హుదూదీలు ఉన్నాయి. హుదూదీల్లో కరెంటు లేదు, మంచినీరు లేదు, వాళ్ళకి ఎవరికి ఇల్లు అప్పచెప్పలేదు. లబ్ధిదారులకి తక్షణమే అప్పచెప్పాలని కోరుతున్నాం. టిట్కో ఇల్లు ఉన్నాయి. టిట్కో ఇల్లు ఏ ఒక్కటి కూడా నేటికి అప్పచెప్పలేదు. బ్యాంకులు వచ్చి ఈ ఇళ్ల స్థలాలు ఉన్న జనం మీద పడి మాకు వడ్డీ కట్టాలి, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నాయి. అయినా పరిష్కారం చేయలే. అందుకనే పట్టణాల్లో అనేక మంది పేదలు ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇస్తామని 5 లక్షల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చింది ప్రభుత్వం, అమలు చేయలేదు. అందుకనే సిపిఎం పార్టీ పట్టణాల్లో పేదలకు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెడుతున్నాం. పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షలు చేస్తాం. తక్షణమే పట్టణంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేసి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటోను టిప్పర్ లారీ ఢీకొనగా 2కి గాయాలైన ఘటన విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 2కి స్వల్ప గాయాలు కాగా వారిని పోలీసులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆటో నుజ్జు అయిన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటి ఆశలు కన్నీళ్లుగా మారాయి. కళ్ళెదుటే జల రక్కసి కోరల్లో 3 ప్రాణాలు చిక్కుకొని ఒకరి వెంటే ఒకరు ఆర్తనాదాలతో కొట్టుకుపోతుంటే ఒడ్డునున్న స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఆచూకీ దొరకక, కన్నీరు ఆగక, రక్షించు దేవుడా అంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరుల్ని కలిసివేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామంలో చోటు చేసుకుంది. శుభకార్యం కోసం కలిసిన స్నేహితులంతా సరదాగా ఈతకు నదికి వెళ్లి ప్రమాదంలో పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయగడ శరత్ కుమార్, అరసాడ ప్రతాప్, పోతుజోడ సాయికృష్ణ, అరసాడ చందు, రాయగడ చక్రి, లక్ష్మీనాయుడుతో పాటు మరికొందరు ఆట విడుపు కోసం రబ్బర్ డ్యాంలోకి దిగారు. స్నానం చేస్తుండగా శరత్ కుమార్ మునిగిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో ప్రతాప్, గోవిందనాయుడు గల్లంతయ్యారు. సిఐ రంగనాథన్, ఎస్ఐ నీలకంఠం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నదిలో గల్లంతైన 3 యువకులలో 2 మృతదేహాలు గుంప సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో లభ్యం కాగా మరో యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. జిల్లా ఆసుపత్రి వద్ద ఉన్న మృతుల కుటుంబాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ పాలసీ అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యుటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ లీవులు, చైల్డ్ కేర్ లీవులు అందించాలన్నారు. 7 ఏళ్లుగా వేతన సవరణ జరగలేదని, తక్షణమే వేతన సవరణ చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 10న విజయవాడలోని భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోరాట దీక్ష పేరుతో సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున సమ్మె చేశామో తన ఒప్పందాలు జరిగాయి. అది ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలు. మరి ఆ ఒప్పందాలు అమలు చేయడంలో కాలయాపన జరుగుతుంది తప్ప ఒప్పందాలు అమలు చేయలే. మేము ఆ సందర్భంగా ఇప్పటి అధికారంలో ఉండే కూటమి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మేము రాగానే అన్ని అమలు చేయిస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మా మినిమం టైం స్కేలు, మీ హెచ్ఆర్ పాలసీ, మీ కమిటీలన్నీ కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేశారు. ఇప్పుడు 16 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చాక, ఒక్కటంటే ఒకటి హామీ అమలు చేయలేదు. పోగా ఇప్పుడు గత ప్రభుత్వం కొంతమందికి జీతాలు పెంచిన జీతాలు కూడా పీఆర్సీ ప్రకారం కాకుండా చివరిలో పెంచారు. ఒకవైపు 6 సంవత్సరాల నుంచి పెంచిన కేటగిరీలు ఉన్నాయి, పెంచిన కేటగిరీలు కూడా చివరిలో పెంచే కేటగిరీ కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి సర్వశిక్ష అయిపోయిన ఉద్యోగులందరూ కూడా నష్టం చేయనట్టు గత ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని చక్కదిద్దే పని మేము చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేయకపోగా ఈరోజు సిఆర్పీలు రేషనలైజేషన్ పేరుతో దూర ప్రాంతాలకి తరలించాలని, మరోవైపు వాళ్ళు అభద్రత భావనలో నెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ 16 నెలల్లో మాకేదో మంచి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అని మేము ఆశించిన ఆ మేరకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. అందుకని చెప్పి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఎప్పుడైనా మీ ప్రభుత్వం మాతో చర్చ జరపాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మేము కొత్తగా ఒక్క హామీ కూడా అడగట్లేదు. మీ నోటు ద్వారా, మీ కూటమి నాయకుల ద్వారా ఏవైతే వచ్చాయో దాన్ని అమలు చేయండి. ఇంకేం లేదు, మేము ఇంకేం అడగట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. డిసెంబర్ 10వ తేదీన ఈ సమస్యను పరిష్కరించకపోతే డిసెంబర్ 10వ తేదీన చలో ఎస్పీడీ ఆఫీస్ పేరుతో వేలాది మంది విజయవాడకు వచ్చి ప్రభుత్వం సంగతి తాడో పేడో తేల్చుకుంటామని సందర్భంగా చెప్తా ఉన్నాం. విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీ క్రీడా ప్రాంగణంలో రాజాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో శ్రీ యోగా వికాస్ ట్రస్ట్ ట్రైనర్ కొరికాన శ్రీనివాసరావు రాజాం రూరల్ సంతకవిటి, బంగర, రేగిడి, ఆమదాల్ వలస పోలీస్ స్టేషన్ల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పతంజలి అష్టాంగ యోగా మార్గంలో అందరూ నడవాలని, నిరంతరం సామాజిక సేవలో నిమగ్నమయ్యే పోలీసులు తమ ఆరోగ్యంతో పాటుగా ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా యోగాసన, ప్రాణాయామం, యోగ నిద్ర వంటివి సాధన చేయాలని చెప్తూ వాటిపై అవగాహన కల్పించారు. సమాజాన్ని కాపాడే పోలీసులు వారి ఆరోగ్యంపై శ్రద్ధ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఉపేంద్రరావు, రేగిడి ఆముదాల వలస ఎస్ఐ బాలకృష్ణ, రూరల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం. सा स स स रि ग रि ग म प नि सा नि रि स नि रि स नि रि सा नि द म ग रि स रि ग म అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో పాల్గొని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మ్యాండేస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలో పంచాయతీ నుండి ఇంకొక పంచాయతీకి మాత్రమే బదిలీలు చేయాలని కోరారు. క్షేత్ర సహాయకుల కుటుంబాలకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు. అన్యాయంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము 2006 నుంచి ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాం. మాకు ఇప్పుడు చాలామంది 50 సంవత్సరాల వయసు పైబడే వాళ్ళు ఉన్నారు. మాకు 5,700 రూపాయల జీతం. మేము పని పెడితే 9 నుంచి 10,000 రూపాయల లోపు జీతం వస్తుంది. మాకు ఎటువంటి భరోసా లేదు, భద్రత లేదు. మాకు మండల లెవెల్లో ట్రాన్స్ఫర్లు, మాకు 26,000 రూపాయల జీతం, మా న్యాయమైన 26,000 రూపాయల జీతం ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మాకు హెల్త్ కార్డులు ఇప్పించి మండల లెవెల్లో బదిలీలు, పని ఒత్తిడి, పని భారం ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇంత పని ఒత్తిడి లేదు. చాలామంది 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి పని ఒత్తిడి టార్గెట్లు పెట్టడం వల్ల హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయి కనీసం వారికి ప్రభుత్వం వారు ఒక 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి భరోసా ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బందులుగా విలేజ్ల్లో ఉదయం నెగిసిన నుంచి సాయంత్రం వరకు రకరకాల పనుల మీద మాకు టార్గెట్లు పెడుతూ ఇవాళ ధరలు పెరుగుతున్నాయి తప్ప మాకు 5,700 నుంచి మాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా 2006 నుంచి ఇప్పటి వరకు కూడా పెరగలేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తమరు తీసుకెళ్ళి మా న్యాయమైన డిమాండ్ వెళ్ళి మీరు ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయమైన ఈ డిమాండ్ వెళ్ళి మీరు తీరుస్తారని మీ పత్రిక ద్వారా మేము మీ అందరమే జిల్లా యూనియన్ తరఫున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ పార్వతీపురం ఆర్టీఓ కార్యాలయం, పాలకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా వీఆర్ఎస్ఏల ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందన్నారు. వీఆర్ఎస్ఏలకు పే స్కేలు అమలు చేసి వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టుల్లో 70% వీఆర్ఏల చేత భర్తీ చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, వీఆర్ఓ, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా పూర్తి స్థాయిలో వీఆర్ఏల చేత భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం జిల్లా కార్యదర్శి జి కృష్ణారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులు రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి రాయబారాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ వీఆర్ఏ సంఘం పిలుపు మేరకు ఈ రోజు పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర, అటు పాలకొండ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కదము తొక్కినటువంటి పరిస్థితి. 7 సంవత్సరాలు అయింది. ఈ రోజు గత ప్రభుత్వం వీఆర్ఏలు నిలువున మోసం చేసింది, డిఏ రికవరీ కట్టించుకుంది. ఇది దుర్మార్గం, అన్యాయం అని చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వీఆర్ఏలు నామినీలని వీఆర్ఏలుగా గుర్తిస్తామని చెప్పారు. వీఆర్ఏలకి కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మండించి మహారాజు అంతా మర్రెండు తన్నండి అన్నట్టు ఈరోజు వీఆర్ఏ వ్యవస్థనే పాతాళం తొక్కే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలంగాణ మాదిరిగా
పే స్కేల్ అమలు చేయాలని చెప్పి, టీఏడిఏ చెల్లించాలని చెప్పి, జీతాలు పెంచాలని చెప్పి, విఆర్ఏలు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి, అర్హత ఉన్నటువంటి విఆర్ఏలకి విఆర్ఓలుగా రిక్రూట్లు చేయాలని చెప్పి ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటి అనుబంధం విజ్ఞప్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ఉద్యోగులు ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయనగరం ప్రేమ సమాజం, పినవేమలి ఏబీసీబీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలలో చిన్నారులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ కాలనీ బాలికల వసతి గృహానికి వెళ్లి విద్యార్థులతో గడిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, గత సంవత్సరం రైతుల ఖాతాల్లో కేవలం 10,000 మాత్రమే వేసిందని గుర్తు చేశారు. రైతులకు మోంతా తుఫాన్ నష్టం అందించడంలో విఫలమైందని ఆరోపించారు. పంట నష్టం జరిగిన రైతులకు అన్యాయం జరిగిందని, కొంతమంది రైతులు చనిపోయినట్లు చూపించి రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గార తవుడు, రౌతు రాజేశ్వరి, దత్తిరాజేరు, ఎంపీపీ సింహాద్రి నాయుడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష కార్యక్రమాన్ని అగ్రిగోల్డ్ బాధితులందరూ హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఈవి నాయుడు కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులు అమ్మి న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వానికి 18 నెలలు గడిచిన బాధితులకు న్యాయం చేయలేదన్నారు. రాష్ట్ర సిఐడి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ నేటికి 18 నెలలైనా ఎటువంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రతిరోజు విచారణ చేయడం ద్వారానే బాధితులకు త్వరితగతిన న్యాయం సాధ్యపడుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మజ్జి సూరప్పుడు, పట్టణ అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, అసోసియేషన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. 2015 జనవరిలో ఏంటంటే ఇదే గవర్నమెంట్ తోటి దీన్ని మూతపెట్టడము, ఎంక్వైరీ పెట్టడం అన్నీ జరిగాయి. కానీ అలాగేంటంటే తర్వాత వచ్చిన ఆ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి న్యాయం అసలు జరగలేదు. 2000 జగన్ వచ్చాడు. జగన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ 5 సంవత్సరాల్లో మమా అనిపించి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా మమా అనిపించి 10,000, 20,000 తాలూకు మాత్రమే ఇచ్చేటంటే ఒక 800-900 కోట్లు ఇచ్చేటంటే పక్కెళ్ళిపోయాడు. దాని పరిణామం జగన్ అనే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఎంత కసిగా ఉన్నారంటే అంత కసిగా చూపించారు అన్ని విధాలుగా. అయితే మీరు కూడా ఏంటంటే మళ్ళీ 2014 నుంచి 2019 వరకు చేసే తప్పుదల ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ చేస్తుందని మాకైతే డైరెక్ట్గా మాకు జనాలకి కస్టమర్ కనిపిస్తుంది. మీరు వరలరామయ్య పెద్దలు అందరూ వచ్చి కూడా ఏంటంటే ఇటువంటి కనీసం ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. అగ్రిగోల్డ్ సమస్య ఇన్ని లక్షల మంది సమస్య అయితే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను. మాకు కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే మీరు ఏదైతే సిఐడికి చెప్పి ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లతో పెట్టండి ఎంక్వైరీ పెట్టి భూములకి ఏంటంటే 1 బిల్ ఇప్పించి అన్నీ చేశారు, బాగుంది అంతవరకు. కానీ అది ఎప్పుడో జరిగిందే చేశారు తప్పితే ప్రత్యేకించి కోర్టు ఏర్పాటు చేయాలి. దీని మీద నిరంతరం ఏంటంటే చర్చ జరగాలి, విచారణ జరగాలి, వేలాం ప్రక్రియ అనేది ముందుకెళ్ళాలి. ఇమీడియట్గా ఏంటంటే ఈ 2025 నుంచి 2028 మధ్య క్లోజ్ చేస్తామని మీరు ఇచ్చిన వాగ్దానం కనీసం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టి అంటే రేపు డిసెంబర్ 3వ తారీఖున ఏంటంటే ధర్నా చౌకలు ఏంటంటే మా రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీల తరఫున అన్ని జిల్లా కమిటీలు అంటే ఏకమయ్యేటంటే ధర్నా చౌక తారీఖు 3వ తారీఖున ఏంటంటే భారీ ఎత్తున ప్రదర్శన చేసిన ఒక మీటింగ్ పెడతాము. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే అంటే రాష్ట్ర స్థాయిలో ముప్పాల్ గారు కానీ, ఇక్కడ మా జిల్లా స్థాయిలో కామేశ్వరరావు గారి
కొట్టుకొని మేము ఆ ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు అటు తెలంగాణ ఇటు కర్ణాటకలో కూడా విస్తరించింది. ఈ సంఘం తరఫున గత 11 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాడితే గత ప్రభుత్వం ఏదైతే 1000 కోట్లు ఇచ్చిందో మీరు అంతకుముందు ఏదైతే చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి 5 లక్షల రూపాయలు ఏదైతే మీరు ఇచ్చారో అటువంటి పద్ధతుల్లో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారందరికీ 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, తక్షణం ఈ భూములు అమ్మి ఎవరికైతే అగ్రిగోల్డ్ సంస్థలో మీరు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకి ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయితో సహా ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో జరిగే ఆందోళనకి మీరే బాధ్యులని చెప్పి మేము ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో చేసిన సమ్మె నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీలను నేటి ప్రభుత్వ పెద్దలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారని, ఆ ఆందోళన శిబిరాల్లో పాల్గొన్న తెలుగుదేశం జనసేన నాయకులు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు, హెచ్ఆర్ పాలసీ, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంపు వంటివి అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మాత్రం గత 7 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదని తెలిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా డిసెంబర్ 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర జిల్లా శిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 25న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆ ఆసుపత్రి ప్రతినిధి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం పట్టణంలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా విజయనగరంలో తమ ఆసుపత్రి ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి వారి కోసం ఎన్నో సేవలు అందిస్తున్నామని, అందులో భాగంగా రేపు ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం ద్వారా మెదడు మరియు నాడీ వ్యవస్థ సంబంధిత ఆరోగ్యాన్ని ముందుగానే తెలుసుకుంటే వ్యాధి రాకుండా నివారించవచ్చని చెప్పారు. అదేవిధంగా ఉచితంగా వైద్య సలహాలు అందిస్తామని, ఇతర చికిత్సలలో 30% వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం ప్రజలందరికీ నమస్కారం అండి. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం గత 8 సంవత్సరాలుగా జనరల్ వైద్య సేవలతో పాటు ఎన్నో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ భాగంగా రేపు అనగా మంగళవారం 25 నవంబర్ 2025న ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ వైద్య శిబిరం మేము నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్ తెలిసి కానీ తెలియక కానీ ఉన్నవాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి కష్టం అవుతుంది. దానివల్ల చాలామందిలో తెలియకుండానే స్ట్రోక్స్ దానికి గురవుతున్నారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో స్ట్రోక్స్ అన్నవి సిమ్టమ్స్ అసిమ్టమాటిక్ అన్నమాట, సిమ్టమ్స్ కనిపించవు. దానివల్ల లాస్ట్ వరకు కూడా పరిస్థితి మన చేతిలో లేకుండా చేయి దాడిపోయిన తర్వాత హాస్పిటల్కి పరిగెత్తుకొని వచ్చే పరిస్థితి చాలామంది విషయాల్లో మేము చూస్తున్నాము. అలాంటి పరిస్థితి నుంచి ప్రజలకి అవగాహన కల్పించి ముందుగానే వాళ్ళకి ఆ విషయంలో వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ స్టేటస్ గురించి వాళ్ళకి తెలియచెప్పి ముందుగా వాళ్ళు తెలుసుకుంటే అత్యవసర పరిస్థితి వరకు పరిగెత్తకుండా, ఎమర్జెన్సీస్లో వేల ఆసుపత్రికి పరిగెత్తకుండా ఉండడం కోసం ఈ ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని మేము రేపు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూరో వైద్య శిబిరంలో మేము అందించే సేవల్ని వినియోగించుకొని వాళ్ళ హెల్త్ కండిషన్ గురించి వాళ్ళు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడతారని చెప్పి ఆశిస్తున్నాం.
అలాగే ఈ న్యూరో వైద్య శిబిరంలో మేము 30% డిస్కౌంట్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ ఇస్తున్నామండి. సో అది కూడా ఒకవేళ ఏమైనా టెస్టులు డాక్టర్ గారు రాస్తే దాంట్లో కూడా మీకు రాయితీ ఉంటుంది. ఈ డాక్టర్ కన్సల్టేషన్ అవన్నీ ఫ్రీగానే ఉంటాయి. సో డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ మీకు తెలిసి ఉన్నా తెలియకుండా ఉన్నా కూడా ఏజ్ని బట్టి ఒకసారి వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ కాబట్టి చెకప్ చేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. ఈ మేరకు ముందుగా ఆయనకు డీఎస్పీ రాంబాబు, సిఐలు హరి, తిరుపతిరావు, ఎస్ఐలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి ప్రమాదాలపై వాహనదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి రవాణా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి అమ్మినా తరలించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా ఈ ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ని తనిఖీ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మన పార్వతీపురం మన్యం జిల్లాలో క్రైమ్ రేట్కి వస్తే సాధారణంగా క్రైమ్లో పెద్ద రిపోర్టింగ్ ఎక్కువ ఏం లేదు. గతంలో ఎలా ఉందో అలాగే ఉండేది. కాకపోతే కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే డెత్స్ ఎక్కువ అయ్యేటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంతో ఎక్కువగా ఉన్నాయి. సో దానికి కారణాలు ఏంటని చెప్పి కూడా మేము అన్వేషించడం జరిగింది. సో వాటిని నివారించడానికి కూడా ఎస్పీ గారు మంత్లీ జరిగేటువంటి రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మిగతా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో దీంట్లో సో వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టడం జరుగుతుంది. రెండో విషయం వస్తే ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఇంకా కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి లాస్ట్ 1 year 4 monthsలో మనం చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు చేశాం. జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రేంజ్ వ్యాప్తంగా కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో ఇంకా కూడా ఆ క్రైమ్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. ఎక్కువ మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో దీనిపైన ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. లాస్ట్ 1 year 4 monthsలో కూడా సో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటూ వస్తున్నాం. దానివల్ల లాస్ట్ ఇయర్ చూస్తే మనం రైతులకి ఈ గంజాయి కల్టివేషన్ ఆపడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టడం జరిగింది. దాని ద్వారా మనకి ఆ కల్టివేషన్ గంజాయి కల్టివేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గి 93 ఎకరాలకు పరిమితమైంది. అంటే గతంలో 1000 ఎకరాల్లో పండించేటువంటి పంట పోయిన సంవత్సరం సీజన్లో 93 ఎకరాలకి తిరిగి రావడం జరిగింది. సో దాన్ని కూడా సంపూర్ణంగా లేకుండా చేయాలి. ఆ మండలాలతో పాటు మిగతా మండలాలు ఎక్కడైతే గతంలో ఈ గంజాయి పండించారో వాటిని కూడా కలిపి ఈ సంవత్సరం దాదాపుగా 35,000 ఎకరాలకి ఈ ప్రత్యామ్నాయ పంటలు 30,000 మంది రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయ పంటలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇప్పుడు వరకైతే మనకి అది తప్ప మిగతా జీరో కల్టివేషన్ అనేది చెప్పాలి మనం. సో కాబట్టి మనకి కంపారిటివ్గా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పట్టుబడినటువంటి గంజాయి కానీ వ్యక్తులు కానీ నంబర్ కూడా తక్కువ ఉంది. దాదాపు 500 వెహికల్స్ వరకు ఈసారి సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్లో. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుండి 24 వరకు ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ జరుపుకుంటున్నామని వెంకటపద్మ ఆసుపత్రి ఎండి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం విజయనగరం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులకు నిరోధకతను పెంపొందించే సూక్ష్మజీవుల వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా అవేర్నెస్ వీక్
నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు కాలక్రమేణా మందులకు ప్రతిస్పందించడం మానేసినప్పుడు ఏఎంఆర్ సంభవిస్తుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లను నయం చేయడం కష్టతరం అవుతుందని వివరించారు. కావున యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించి సరైన మందుల వాడకం వంటి ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలని వైద్యులను కోరారు. నవంబర్ 18 నుంచి 24 తారీఖు వరకు కూడా యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అని త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తున్నాం అనమాట. ప్రపంచం మొత్తం మీద ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనం ఇస్తున్న డ్రగ్స్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వడం, చిన్న చిన్న వాటికి కూడా పేషెంట్ రెస్పాండ్ అవ్వడం. 2010 సంవత్సరం 2011 సంవత్సరం వరకు మాత్రమే ప్రజెంట్ మనం ఏదైతే యాంటీబయాటిక్స్ అని మనం చెప్పుకుంటున్నామో అవి తయారు చేస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు 2025కి వచ్చాము. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఈవెన్ ఒక యాంటీబయాటిక్ కూడా కొత్తగా రూపొందడం జరగలేదు. ఎందుకంటే మొత్తం క్యాన్సర్ డ్రగ్స్ మీదకి వెళ్ళడం మూలంగాను ఈ యాంటీబయాటిక్స్ కొత్తగా తయారు చేయడానికి అవకాశం కూడా లేకుండా అయిపోయిందనమాట. సో ఉన్న మన లిమిటెడ్ యాంటీబయాటిక్స్ 2011 ముందున్న యాంటీబయాటిక్స్లో చాలా వరకు యాంటీబయాటిక్స్కి ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వీటి ఏవి కూడా రెస్పాండ్ అవ్వడం అన్నది మానేసింది అనమాట. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అసెస్మెంట్ ప్రకారము చిన్న చిన్న దెబ్బలకు కూడా ప్రాణ ప్రమాదం అవడానికి అవకాశం ఉంటుందన్నది వాళ్ళు నిర్వచనం తేల్చారన్నమాట. అది మనకి ఇమీడియట్గా మనం ఇప్పుడు యాక్షన్లోకి దిగకపోతే ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కూడా మందులు వాడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడి మందు వేసుకోవాల్సి వస్తే ఆ మందు కూడా పనిచేయని పరిస్థితిలోకి మనం ఎట్టబడుతున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మనం మంచి ఖరీదైన మందు వాడితే వేరంగా తగ్గిపోతుందన్న ఒక రకమైన అభిప్రాయం కూడా చాలామందికి పేరెంట్స్కి ఉన్నదనమాట. సో అంచేత పేరెంట్స్కి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రిస్క్రిప్షన్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రమే హానర్ చేసేటట్టుగా చూసుకోవాలి. కొంత సిమ్టమ్స్ రిలీఫ్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఆపేయడం మూలంగా వచ్చే నష్టాలు కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వ్యారంగా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మీకు తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వేస్తున్న యాంటీబయాటిక్ మన నోటి ద్వారా వేసుకున్న యాంటీబయాటిక్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందన్న పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ లిటరేచర్ ప్రకారము, సైన్స్ ప్రకారము మన పేగులో ఉన్న బ్యాక్టీరియానే మనల్ని శాసిస్తున్నాయి. మనం ప్రశాంతంగా ఉన్నా, మన ఆరోగ్యకరంగా ఉన్నా ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా మూలంగానే మన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడే పరిస్థితి లేకుండా చూసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్కు అందిన 206 అర్జీలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని జేసీ సేదు మాధవన్ ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికై మిన్నంటిన నిరసనలు, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాదం, జంఝావతి రబ్బర్ డ్యాంలో స్నానానికి దిగి 3 యువకులు మృతి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.